ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు మరియు రిటైర్డ్ అయిన పెన్షనర్లకు ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. ఇప్పటివరకు ప్రభుత్వం విడుదల చేసిన పెండింగ్ అరియర్స్ లిస్టు మరియు బకాయిల చెల్లింపులకు సంబంధించిన పూర్తి వివరాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులను ఎన్నిసార్లు విడుదల చేసింది, ఒక్కోసారి ఎంత మొత్తం జమ చేసింది అనే వివరాలను పరిశీలిద్దాం. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా చెల్లింపులు చేపట్టింది. ముఖ్యంగా ఈ ఏడాది జనవరి 2026లో వచ్చిన సంక్రాంతి పండుగ కానుకగా ప్రభుత్వం భారీ మొత్తాన్ని విడుదల చేసింది. ఆ సమయంలో ప్రభుత్వం మొత్తం 2,653 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇది ఉద్యోగులకు పెద్ద ఊరటనిచ్చింది. ఈ మొత్తంలో ప్రత్యేకంగా 1,100 కోట్ల రూపాయలను ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రావాల్సిన డిఏ మరియు డిఆర్ బకాయిల కోసం కేటాయించారు. ముఖ్యంగా 2018 నుండి పెండింగ్‌లో ఉన్న అరియర్ అమౌంట్‌ను ఈ విడతలో విడుదల చేయడం విశేషం. అంతకుముందు మరో విడతగా మార్చి 2025లో కూడా ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఆ సమయంలో సుమారుగా 1,033 కోట్ల రూపాయలను ఉద్యోగుల బకాయిల నిమిత్తం మంజూరు చేసినట్లు అధికారిక నివేదికలు చెబుతున్నాయి. వాస్తవానికి ఆ సమయంలో ప్రభుత్వం ప్రకటించిన 6,200 కోట్ల రూపాయల భారీ ప్యాకేజీలో భాగంగానే ఈ 1,033 కోట్లు విడుదలయ్యాయి. అంటే ప్రభుత్వం మొత్తం 6,200 కోట్లు కేటాయిస్తే అందులో ఒక భాగాన్ని ఉద్యోగుల పాత బకాయిలకు ఇచ్చారు. మిగిలిన నిధులను జీపీఎఫ్ మరియు ఏపీజేఏలకి సంబంధించిన క్లెయిమ్స్ కోసం ఉపయోగించడం జరిగింది. తద్వారా పాత బిల్లులన్నీ ఒక్కొక్కటిగా క్లియర్ అవుతూ వస్తున్నాయి. ఇక ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు నెలవారీ చెల్లింపుల ప్రక్రియను కూడా చేపట్టింది. 2025 సంవత్సరం నుండి ప్రభుత్వం ప్రతి నెల సుమారు 700 కోట్ల రూపాయల చొప్పున పెండింగ్ బిల్లుల కోసం ప్రత్యేకంగా కేటాయిస్తామని ప్రకటించింది. ఆ విధంగా ప్రభుత్వం క్రమం తప్పకుండా ప్రతి నెల నిధులు విడుదల చేస్తూ పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తూ వస్తుంది. ఇక 2025 సంవత్సరం చివరి నాటికి అంటే డిసెంబర్ నాటికి దాదాపు 700-707 కోట్లు రూపాయల వరకు చెల్లింపులు జరిగినట్లు మనకు వార్తల ద్వారా తెలుస్తుంది. దీనివల్ల అప్పుడప్పుడు ఉద్యోగుల ఖాతాలో పెండింగ్ బిల్లులు జమ అవుతున్నాయి. ఇది వారికి కొంత ఊరటనిచ్చే అంశం. అయితే ఇప్పటికీ బకాయిలు భారీగానే ఉన్నాయని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. ఉద్యోగ సంఘాల అంచనాల ప్రకారం గత ప్రభుత్వ కాలం నుంచి సుమారు 25,000 కోట్ల రూపాయల వరకు బకాయిలు పేరుకుపోయాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాం ముగిసే నాటికి మరియు ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ మొత్తం ఏకంగా 40,000 కోట్ల రూపాయలకు చేరిందని తెలుస్తుంది. అయితే ఇది కేవలం ఉద్యోగ సంఘాలు అంచనా మాత్రమే అని గమనించాలి. ప్రభుత్వం నుండి ఇంకా పూర్తి స్థాయి అధికారిక ఆడిట్ లెక్కలు వెలువడలేదు. అధికారిక లెక్కలు బయటకు వస్తేనే ఖచ్చితంగా ఎన్ని కోట్లు పెండింగ్‌లో ఉన్నాయో తెలుస్తుంది. కానీ సుమారుగా 40,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన చెల్లింపులను ఒకసారి క్లుప్తంగా గమనిస్తే సంక్రాంతికి 2,653 కోట్లు డీఏ అరియర్స్‌తో కలిపి మార్చిలో 1,033 కోట్లు 6,200 కోట్ల ప్యాకేజీలో భాగంగా మరియు ప్రతి నెల 700 కోట్ల చొప్పున విడుదల చేస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ప్రస్తుతానికి ఇంకా 40,000 కోట్ల రూపాయలు మిగిలి ఉన్నాయని సంఘాలు చెబుతున్నప్పటికీ ప్రభుత్వం తన ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఇప్పుడు ఉద్యోగులు మరియు పెన్షనర్లు అందరూ రాబోయే ఉగాది పండుగ కోసం ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి మరియు న్యూ ఇయర్ తరహాలోనే ఉగాది పండుగ కానుకగా కూడా ప్రభుత్వం కనీసం 1 లేదా 2 డీఏలను విడుదల చేస్తుందని, అలాగే పెండింగ్‌లో ఉన్న బకాయిలలో మరికొంత భాగాన్ని చెల్లిస్తుందని గట్టిగా ఆశిస్తున్నారు. ప్రభుత్వం ఉగాది నాటికి ఏ మేర నిర్ణయం తీసుకుంటుంది, ఎన్ని పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తుంది అనేది మనకు త్వరలోనే తెలుస్తుంది.